మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం పేరు మార్చుతూ మోదీ ప్రభుత్వం పార్లమెంట్లో బిల్లు పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ పెద్దపల్లి జిల్లా గోదావరి కనిలో కాంగ్రెస్ శ్రేణులు నిరసన చేపట్టారు. ఈ మేరకు ఎన్ఎస్యుఐ అధ్యక్షులు దాసరి విజయ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఎన్ఎస్యుఐ నాయకులు నల్ల బ్యాడ్జీలు ధరించి ప్రధాన చౌరస్తాలోని గాంధీ విగ్రహం ముందు బైఠాయించి దేశ్ కో బచావో మోడీకి హటావో 100 రోజుల జాతీయ ఉపాధి హామీ పథకం పేరు మార్చే బిల్లును కేంద్ర ప్రభుత్వం విరమించుకోవాలంటూ నినాదించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మహంకాళి స్వామి దాసరి విజయ్ మాట్లాడారు. భారతదేశంలో పేద బడుగు బలహీన వర్గాల కోసం కనీస జీవన ఉపాధి కోసం కాంగ్రెస్ పార్టీ ఆ రోజు జాతీయ ఉపాధి హామీ పథకం పెట్టి ఆ పథకానికి మహాత్మా గాంధీ పేరు పెట్టి జాతీయ మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం పెడితే ఈ రోజు మహాత్మా గాంధీని బయట గొప్పగా మాట్లాడుతున్న ఈ మోడీ ప్రభుత్వం ఈ రోజు దేశంలో ఆయన పేరే లేకుండా చేసేందుకు కుట్రవన్నీ ఈ రోజు విబి జీరామ్జీ అనే పేరు మీద కొత్తగా జాతీయ ఉపాధి హామీ పథకానికి మహాత్మా గాంధీ పేరు తొలగించి ఆయన పేరు పెట్టేందుకు నిన్న బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది. బీజేపీ నాయకులందరూ గాంధీ వారసులు కాదు గాడ్సే వారసులు అనేందుకు నిదర్శనం నిన్న పార్లమెంట్ లో వాళ్ళు ప్రవేశపెట్టిన బిల్లు అనేది ఈ రోజు ఈ దేశ ప్రజలందరూ గమనించవలసిందిగా కోరుతా ఉన్నాం. దేశంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బ్యాక్వర్డ్ పీపుల్ అంతా కూడా ఈ రోజు వాళ్ళందరినీ దూరం కొట్టేందుకు కేవలం అగ్రవర్ణాలను దగ్గర వేసుకునేందుకు మాత్రమే ఈ అమిత్ షా మాటలు విని ఈ రోజు కేంద్రంలో ఉన్న మోదీ ఈ రోజు మహాత్మా గాంధీ పేరును పూర్తిగా తొలగించి దేశ ప్రజలు ఆ రోజు స్వాతంత్రం కోసం పోరాటం చేసి అహింసా పద్ధతిలో స్వాతంత్రం సంపాదించిన మహాత్మా గాంధీ పేరునే తొలగించేందుకు ప్రయత్నం చేస్తా ఉన్న సంగతి ఈ రోజు దేశ ప్రజలందరూ కూడా గమనించవలసిందిగా కోరుతా ఉన్నాం. ఇలాంటి కుట్రలు కుతంత్రాలు ఇది ఒక్కటే కాకుండా మళ్ళీ ఈ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్నే మార్చే పరిస్థితులు తీసుకొస్తా ఉన్నారు. ఈ రోజు ఎస్సీ ఎస్టీ బీసీలందరినీ అణగదొక్కేందుకు ప్రయత్నం జరుగుతా ఉన్నది. ఇదంతా దేశంలో ఉన్న ఎస్సీ ఎస్సీ బీసీ మైనారిటీలందరూ గమనించి రానున్న రోజుల్లో బీజేపీ ప్రభుత్వాన్ని గిట్ట బొందబెట్టకపోతే మళ్ళీ అగ్రవర్ణాల ఆధిపత్యం వచ్చేసి మళ్ళీ వెనకటి 80-79 దశకంలో ఉన్న పరిస్థితులు పునరావృతమయ్యే పరిస్థితులు ఉన్నది కనుక ప్రజలందరూ కూడా గమనించి ఈ బిల్లును వ్యతిరేకించి ఏదైతే జాతీయ ఉపాధి హామీ పథకం ఉన్నదో మహాత్మా గాంధీ పేరును యథావిధిగా కొనసాగించే వరకు కాంగ్రెస్ పార్టీ నిరంతరం బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది అనేది సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు దానిలో భాగంగా మా ఎన్ఎస్యుఐ అధ్యక్షుడు విజయ్ నేతృత్వంలో ఇక్కడ మహాత్మా గాంధీ దగ్గర ఈ రోజు నిరసన కార్యక్రమాలు తెలియజేస్తా ఉన్నాం. పిసిసి ఇచ్చిన పిలుపు మేరకు నిరంతరం ఈ కార్యక్రమాలు కొనసాగుతాయని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ధన్యవాదాలు.